ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. 13వ సంకీర్తన 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, దేవుడు ఈ యొక్క కీర్తనలో తన యొక్క రక్షణ మనల్ని వీడిపోదు అని, ఆయన తప్పక మనల్ని రక్షిస్తాడని జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ వంటిది కాదు. ఈ లోకములో ప్రేమ అనే పదానికి ఒక పరిమితి ఉంటుంది. ఎవరైనా కానీ మనల్ని ఒక స్థాయి వరకు ఇష్టపడగలరు, క్షమించగలరు, రక్షించగలరు. దాని తరువాత ఎవరు కూడా మనల్ని సహించరు. చివరకు మన తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా మనల్ని సహించరు. ప్రియులారా, దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలో దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని. కృప అనే మాటకు స్థిరమైన ప్రేమ అని వస్తుంది. ప్రేమ అనే మాట కంటే అత్యధికమైన మాట అది అంత మాత్రమే కాదు, కొన్ని చోట్ల ఎడతెగని ప్రేమ అనే పదాలు కూడా వాడారు. అనగా ఎన్నటికిని విఫలమవ్వని ప్రేమ అని మనము చూడొచ్చు. సాధారణముగా తల్లిదండ్రులు బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తారు. వారు తప్పు చేయరు అనే హృదయము వారిలో ఖచ్చితముగా ఉంటుంది. అందు నిమిత్తమనే ఏ తల్లిదండ్రులైనా నా కుమారుడు ఈ విధముగా చేయడు అనే నమ్మకము ఉంటుంది, నా కుమార్తె ఇలా చేయదు అనే నమ్మకము ఉంటుంది. ఎందుకండి మీకంత నమ్మకము అనంటే, నా పిల్లలకు నేనంటే చాలా ఇష్టము, ప్రేమ అని అంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాలలో తల్లిదండ్రుల మాటను తృణీకరించి, అనగా వారి ప్రేమను, వారి యొక్క ఆప్యాయతను వద్దు అనుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితముగా మాట్లాడుకోవాలనంటే వారిని మోసము చేసి వారి దారి వారు చూసుకుంటారు. అది వారి ప్రేమ విషయంలో కావచ్చు, వారి క్రియల విషయంలో కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత జీవిత విషయంలో కావచ్చు. అదే విధముగా ఈ రాత్రి యవనస్తులు కూడా గమనించాలి. ఎవరైనా నిన్ను ప్రేమించి నాకు ఈ లోకంలో అందరికంటే నువ్వే ఎక్కువ అంటే వారిని నమ్మకండి. నా తల్లిదండ్రులను కూడా నీ కోసము వదిలి వేస్తానంటే అలాంటి వారిని అస్సలు నమ్మకండి. ఎందుకో తెలుసా? దాదాపుగా 18 నుంచి 20 సంవత్సరాలు పెంచిన, కంటికి రెప్పలా కాపాడి, చదివించి, పోషించి, అడిగిందల్లా కొనిచ్చి, అల్లారు ముద్దుగా పెంచిన వారినే కాదు అనుకున్నప్పుడు వారి ప్రేమ అనవసరము. వారి ప్రేమ అవసరము లేదు అని అనుకున్నప్పుడు, వారిని నిర్దాక్షిణ్యంగా మోసము చేసినప్పుడు, నిన్న కాక మొన్న పరిచయమైన నీవెంత, నీ ప్రేమ ఎంత, నువ్విచ్చిన కానుకలు ఎంత అని రాత్రి చెప్పు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. తల్లిదండ్రుల ప్రేమ ఎంతో విలువైనది. వారేది చేసినా మన మంచికే చేస్తారని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి యవ్వన సహోదరి సహోదరుడా గ్రహించండి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నా దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నానని. ఎందుకంటే ఆయన ప్రేమలో ఎలాంటి వ్యత్యాసము ఎప్పుడు చూపలేదు. ప్రియులారా, ఆరంభంలో దావీదు ఎంత విసుగు చెందిన వ్యక్తిగా కనబడతాడు. తనని శత్రువులు వెంబడిస్తున్న విధానాన్ని బట్టి, తనకున్న శ్రమలను బట్టి ఎంతో మానసిక వేదనకు గురయ్యాడు. నాకెవరూ లేరు అన్నట్లుగా అతని ఆలోచన ఉండింది. కానీ ఈ రాత్రి దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి, ఏది ఏమైనా నేనే పరిస్థితుల్లో ఉన్నా సరే నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను ఆయన మోసము చేయడనే నమ్మిక నాలో ఉంది. అందు నిమిత్తమే నేను నా రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది అంటున్నాడు
అంటే అటువంటి శ్రమలో కూడా దావీదు దేవుడు ఇవ్వబోతున్న రక్షణను తలంచుకొని ఆనందిస్తున్నాడని అందరూ ఈ రాత్రి నమ్మాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రపంచంలో ఫిబ్రవరి 14న ప్రేమ దినోత్సవం అని అంటూ ఉంటారు. ప్రేమ అనే 2 పదాలే కాని ఆ ప్రేమలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ప్రేమించినప్పుడు సహించాలి, క్షమించాలి, కోపము ఉండొద్దు, రక్షించాలి, నమ్మకముగా ఉండాలి, ఏ కష్టము రాకుండా చూసుకోవాలి, మోసము చేయవద్దు, తక్కువగా చేసి మాట్లాడొద్దు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే ప్రేమ అవుతుంది. మరటువంటి ప్రేమ ఈ రాత్రి ఈ లోకంలో దొరుకుతుందా? అసలు ఉంటుందా అంటే మనిషిలో అయితే మనము దానిని చూడలేకపోవచ్చేమో గాని మన దేవుడైన యేసయ్యలో దానిని మనము చూడగలము. ఆయన మనల్ని మనలాగే ప్రేమించాడు. మనం ఎలాంటి వారమో ఆయనకు తెలిసినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో భక్తుడు అంటున్నాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన కలువరి శిలువలో మన కోసము ప్రాణము పెట్టాడని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ. మనల్ని ఏ పరిస్థితుల్లో నుండైనా, ఏ స్థితిలో నుండైనా రక్షించేటటువంటి ప్రేమ. ఎన్నిసార్లు ఆయన మనము మోసము చేస్తున్నా మనల్ని క్షమిస్తున్న ప్రేమ ఆయనది. మనల్ని విడువక నిత్యము కాపాడుతున్నటువంటి ప్రేమ. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నిజమైన ప్రేమనిచ్చే దేవుని వైపు తిరుగు. ఈ లోక సంబంధమైన, ముఖ్యముగా యవ్వనములో నీకు కలుగుతున్న ప్రేమ అసలు ప్రేమే కాదు. దేవుని ప్రేమ నిన్ను కాపాడుతుంది. తర్వాత తల్లిదండ్రుల ప్రేమ నిన్ను ఆదరిస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి, సహోదరుడా, తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ నీ జీవితంలో ముందుకు కొనసాగు. ఎక్కడ నీకు మోసము, దగ ఉండదు. నీకు రక్షణ తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మన హృదయములో విన్న వాక్యము ఫలభరితముగా ఉండులాగున వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. ఈ సమయంలో ఈ వాక్యము వింటూ ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో, అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ కృపా కనికరములు కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి చక్కని మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. మా హృదయాన్ని తెప్పరిల్ల చేశారు. ప్రభువా, అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, దావీదు భక్తుడు మిమ్మల్ని నమ్మినటువంటి భక్తుడిగా ఉన్నాడు. అవును అయ్యా, ఎన్నో కష్టాలు, శ్రమలు వచ్చినప్పటికీ మీ యొక్క ప్రేమను పొందుకున్న వ్యక్తిగా, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా తానున్నాడు. తన యొక్క జీవితంలో ఎన్నో మేలులు చూశాడు. ఎన్నో అనుభవాల ద్వారా తనను మీరు నడిపించారు. అందును బట్టి స్తోత్రాలు. దేవా, ఈ లోక ప్రేమ శాశ్వతము కానిది, మీ యొక్క ప్రేమ శాశ్వతమైనది. అయ్యా, మేమింకను పాపులమై ఉండగానే మా కొరకు ప్రాణము పెట్టిన దేవుడవు తండ్రి. మా కొరకు కలువరిపై మరణించి తిరిగి లేచిన ప్రభుడవు దేవా. చివరి బొట్టు వరకు నీ రక్తాన్నంతా కూడా మా కొరకు కార్చిన గొప్ప తండ్రివి. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, రాత్రి ఎందరైతే ఈ వాక్యము విని మీ పాద సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనలకు జవాబును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడలను ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారి పనంతటిని ఆశీర్వదించండి. అయా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి.
ఆయా విద్యార్థులను జ్ఞాపకము చేసుకొని జ్ఞాన వివేకాల చేత బిడ్డలను ఆశీర్వదించి ఆయా వారి చేయి పట్టుకొని కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా బిడ్డలను మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను వారి చేతుల కష్టార్జితమును కూడా జ్ఞాపకము చేసుకొని వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. వారి జీవితాలలో నుండి వారి కుటుంబాలలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయము కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయా, ప్రాముఖ్యముగా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయా, బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. మీ పరిశుద్ధ నామమున విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి ఆయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం. అయా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.